అపొస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తుంది. 2 ఉత్తరాలు రాస్తాడు. 2 ఉత్తరాలు కూడా ఒకటి మొదటి తిమోతి, రెండవదిగా 2వ తిమోతి పత్రిక. ఆనాటి కాలంలో ఉత్తరాలు రాసేవారు. మనం కూడా చిన్నప్పుడు ఈ ఫోన్లు ఏమి లేనప్పుడు మనం కూడా ఉత్తరం రాసేవారు. నేను ఎన్నో పర్యాలు విశాఖ నుండి, మా అమ్మకి ఎన్నో పర్యాలు విశాఖపట్నం నుండి ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. నాకు ఉత్తరాలు రాయటం అలవాటు. ఆ ఉత్తరాలలో ప్రభు మాటలు రాయటం కూడా ఒక అలవాటు. ఇప్పుడంటే మనకు ఫోన్లు వచ్చినాయి, రాదు. తిమోతికి పౌలు రాసిన 2 పత్రికలు, తిమోతి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక. మొదటి పత్రిక రాస్తున్నప్పుడు జీవము గల దేవుని మందిరము అన్నాడు. జీవము గల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘము. బాగా గమనించారు. అదే పౌలు 2వ ఉత్తరం రాసేసరికల్లా ఆ సంఘం ఏమైందంటే జీవము గల సంఘముగా లేదు. 2వ అధ్యాయం 20 వచ్చిన భాగం మనం గమనిస్తాం. వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు వంటివియు కూడా ఉండు. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడు. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకై అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనతమైన పాత్రే ఉండును. చూసారా, 2వ పత్రిక రాసేసరికల్లా సంఘం ఏమైందంటే గొప్ప ఇల్లుగా మారిపోయింది. మీకు అర్థమైందా? గొప్ప ఇల్లుగా మారిపోయింది. ఒకటేమో జీవము గల దేవుని సంఘముగా ఉంది. కొంతకాలమైన తర్వాత పత్రిక 2వ ఉత్తరం రాసేసరికల్లా అదే సంఘం ఏమైందంటే గొప్ప ఇల్లుగా మారిపోయింది. ఎంత గొప్ప ఇల్లుగా మారిపోయిందంటే వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక మట్టివి కర్రవి కూడా. మొదట జీవము గల దేవుని సంఘముగా ఉన్నప్పుడు అక్కడ బంగారమే ఉంది. విలువ గల విలువైనటువంటి రాయలు, లేకుంటే దాన్ని ఏమంటారు, వజ్రాలు. తర్వాత విలువైనటువంటి వెండి. ఇవి జీవము గల దేవుని సంఘములు అవే ఉన్నాయి. కర్ర లేదు, మట్టి కూడా లేదు. రాను 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 సంఘం మట్టి చేర్చబడి, కర్రలు కూడా చేర్చబడ్డాయి. ఎంతగా కర్రలు చేర్చబడ్డాయంటే, మట్టి ఎంతగా చేర్చబడిందంటే, ఈ వెండి బంగారు వెలగల రాళ్ళు ఉన్న జీవం గల మందిరములో ఎప్పుడైతే మట్టి కర్రలు గడ్డి కొయ్యకలు ఎప్పుడైతే చేర్చబడినాయో జీవము గల దేవుని మందిరముగా లేదు, గొప్ప ఇల్లుగా మారిపోయింది. దేవుని స్తోత్రం. ఎలా మారిపోయింది? మన కనుక అపోస్తలుల కార్యాలు ధ్యానం చేస్తే
అపొస్తలుల కార్యములు 4:32 వెళ్తే, విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు కలవారై ఉండేది. చాలు 34లో కూడా ఒకసారి చదువు. భూములైన ఇండ్లైన కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదముల దగ్గర పెట్టుచూ వచ్చి. ఇది జీవము కలిగిన మందిరం. మీకు అర్థమైందా? ఇది జీవము కలిగిన మందిరం. గడ్డి చేర్చబడలేదు, కొయ్యకాలు చేర్చబడలేదు, కర్రలు కూడా ప్రస్తుతానికి మందిరములోకి చేర్చబడలేదు. విశ్వసించిన వారందరూ, దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారందరూ ఏది కూడా తమదని అనుకోలేదు. వారు ఎంతగా దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డారంటే, వారికి ఉన్నటువంటి భూములు కానీ ఇండ్లు కానీ అమ్మినటువంటి వారు అమ్మినటువంటి వెల, భూములు ఇవ్వలేదు, ఇండ్లు ఇవ్వలేదు. ఆ ఇండ్లను భూములను వాళ్ళు ఏం చేస్తారంటే ధన రూపంలో మార్చారు. ధన రూపంలో మార్చారంటే, నీకున్న భూమిని అమ్ముతున్నప్పుడు వాడు డబ్బు ఇస్తాడు, భూమిని ఇవ్వడు. భూమికారుడు భూమి ఇస్తాడు, కానీ వాడు భూములు అవుతుంది. డబ్బుగా మార్చుకుని భూములను ఇంట్లను అమ్మి డబ్బుగా మార్చుకుని ఆ డబ్బు తెచ్చి అపొస్తలుల పాద దగ్గర వారు పెట్టారు. ఆలోచన చేయండి. ఇండ్లు అమ్మినప్పుడు, భూములు అమ్మినప్పుడు ఎంత వెల వస్తుంది అంటారు, ఎంత డబ్బు వస్తుంది అంటారు. అప్పటికి సంఘములో మీరు ఆలోచన చేయండి, ఎంతమంది ఉన్నారంటారు? పేతురు ప్రసంగించినప్పుడేమో 3,000 మంది ఉన్నారు. పేతురు ప్రసంగానికి ముందేమో 120 మంది ఉన్నారు. ఎంతమంది? 120 మంది ఉన్నారు. ఇక్కడ లోపల ఉంటుంది, అది ఉప్పుకొని లోపలికి తీసుకెళ్ళండి ఒకసారి. ఓకే, మొదట 120 మంది పేతురు దేవుని వాక్యము దేవుని ఆత్మ ద్వారా మాట్లాడినప్పుడు 120 మంది 3,000 మందిగా మార్చబడ్డారు. 3,000 మందిగా మార్చబడ్డారు. 3,000 మంది మార్చబడిన తర్వాత మళ్ళీ వారు 5,000 మంది అయిపోయారు. ఎంత? ఈ 5,000 మంది అందరూ దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డారు కనుక వారు కలిగిన ఇండ్లు భూములు అమ్మితే, మీరు ఆలోచించేయండి, అపొస్తలుల పాద దగ్గర ఎంత పెట్టుంటారు ఒకసారి ఆలోచించేయండి. ఎంత పెట్టుంటారు? ఆ ధనమంత లెక్క పెట్టగలమా? ఏం చేశారు ఆ ధనాన్ని? మీరు కనుక 3వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే, ఒక రోజున పేతురును యోహానును దేవాలయానికి వెళ్తా ఉన్నారు. అవునా? అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడు ఉన్నాడు. ఎక్కడున్నాడు కుంటివాడు? దేవాలయానికి లోపలికి వెళ్ళే ద్వారం దగ్గర ఆ పైప్ ఏంటంటే డిస్టర్బెన్స్. ఆ ద్వారము దగ్గర అతను ఉంచు వచ్చి కుటుంబీకులు తీసుకువచ్చేవారు, అక్కడ పెట్టేవారు, మళ్ళా తీసుకెళ్ళిపోయేవారు. వాడు ఎవరి మీద ఆధారపడకుండా వాడంతటి వాడుగా కాని వరకు సంపాదించుకునేలాగా మందిరానికి ఎవరో ఒకరు ఎంతో కొంత జాలిపడి తలంచి వారు పైసలు వేస్తారు. అందుకని వారు
పని కట్టుకుని కుటుంబీకులు తీసుకొచ్చి అక్కడ పెట్టేవారు. మళ్ళా పని అయిపోయిన తర్వాత మళ్ళా తీసుకుని వెళ్ళిపోయేవారు. ఇలాగున వాడు అక్కడే ఉంటున్నాడు. వీడికి ఆశ ఉంది లోపలికి వెళ్ళాలని, దేవుని బిడ్డలతో ఆరాధన చేయాలని, దేవుని మాటలే వినాలని ఆశ ఉంది. కానీ వెళ్ళలేదు. వెళ్ళగలిగిన స్తోమత తనకు లేదు. 2 కాళ్ళు కూడా కుంటివి. తన హృదయంలో మాత్రం ఆశ ఉంది, కోరిక ఉంది, భారం ఉంది. ఒక రోజున దైవస్తులు వెళ్తా ఉన్నారు. 2 దైవస్తులు వెళ్తా ఉన్నారు. దైవస్తులు వెళ్తా ఉంటే మా తట్టు చూడు అన్నారు దైవస్తులు. వారు తీరు చూస్తా ఉన్నారు. ఇలా వారి తట్టు చూడగానే ఎందుకు చూస్తున్నాడు? మా తట్టు చూడు అంటే దాని అర్థం ఏంటి? ఏమైనా ఇస్తారేమో, ఏమైనా వారు హెల్ప్ చేస్తారేమో అన్నట్టుగా వాడు ఆశతో చూస్తున్నాడు. పేతురు ఏమన్నాడు తెలుసా? అంతటా వెండి బంగారములు నా యొద్ద లేవు గాని గమనించారు, నాకు కలిగినదే. గమనించారు. భూములు అమ్మారు, ఇండ్లు అమ్మారు. అమ్మినటువంటి వేళ తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఇప్పుడు అపోస్తలులు ఏమంటున్నారంటే, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు. వెండి లేదు, బంగారం లేదు. చూసారా? వారి చేతులు ఎంటీగా ఉన్నాయి. వారి చేతులు ఖాళీ చేతులకి ఉన్నాయి. ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా, మా సేవా చేతుల్లో ఎన్ని పర్యాయాలు మా చేతులు ఎంటీ అని చెప్పలేదు. సేవలో ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఏమీ లేదు మా దగ్గర. వెండి కానీ లేదు, బంగారం కానీ నీకు ఇవ్వటానికి మా దగ్గర లేదు. కానీ మేము ఒకటి కలిగి ఉన్నాం. మేము కలిగి ఉన్నది ఏంటో తెలుసా? నజరేయుడైన యేసుని మేము కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. సోదరి, ఈ ఉదయ కాలం నీవేది కలిగి ఉన్నావు? యథార్థంగా ఏది కలిగి ఉన్నావు? నీవు క్రీస్తును కలిగి ఉన్నావా? లోక సంబంధమైన భూములు కలిగి ఉన్నావా? లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నావా? లోక సంబంధమైన వస్తువులు కలిగి ఉన్నావా? నాకు తెలియదు, కానీ పేతురు యోహాను చెప్తున్నారు, మేము మాత్రం ఒకటి కలిగి ఉన్నాం. ఏంటి ఆ కలిగింది అంటే యేసును మేము కలిగి ఉన్నాం. తెలుస్తుంది. అవునండి, యేసులోనే కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, బుద్ధి జ్ఞానము సర్వ సంపద ఆయన అనగా క్రీస్తునందే గుర్తుములై. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప మాట! బుద్ధి జ్ఞానం సర్వ సంపదలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే క్రీస్తులోనే గుప్తములై ఉన్నాయి. అంటే ఇప్పుడు అందుకనే మా దగ్గర వెండి లేదు, బంగారం కూడా లేదు మా దగ్గర. దేవుని బిడ్డ, అవి నువ్వు ఒకవైపున కలిగి ఉండి మరొక వైపున క్రీస్తును కలిగి ఉంటూ సాధ్యం కాదు. నువ్వు ఎప్పుడైతే కలిగి లేకుండా నువ్వు క్రీస్తును కలిగి ఉండగలవో నీ సాక్ష్యం గొప్పది, నీ మాట గొప్ప మాట, నీ మాటకు శక్తి ఉంది. నువ్వు మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలు తాకుతాయి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు వారి జీవితాలు చేంజ్ అవుతాయి. ప్రభు ఇలా ఈ రోజున ఎందుకు అంత మాటల్లో శక్తి లేదంటే, ప్రసంగం మట్టికి, మాట మట్టికి, సాక్ష్యం మట్టికి, అనుభవంలో మాత్రం మేము క్రీస్తును కలిగినాం అని పేతురు యోహాను వలె చెప్పగలిగిన ధైర్యం ఈ దినాల్లో లేదు. ప్రియదేం బిడ్డ గమనించాలి. సంఘం జీవము గల దేవుని సంఘం అన్నాడు. ఏ సంఘం? నీవు ఆసామాస దేవుడిని ఆరాధించట్లేదు. ఆసామాస దేవుని దగ్గరికి నువ్వు రావట్లేదు. ఆయన చూచినట్టుగా ఉండే దేవుని దగ్గరికి నువ్వు రావట్లేదు. దేవుని బిడ్డ, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, నీవు నేను వచ్చుచున్న దేవుడు
జీవము గల దేవుడు, జీవము గల మందిరం. దేవుని స్తోత్రం. మందిరం నాకు ఎవరు ఈరోజు మా మందిరం పుట్టినరోజు అన్నారు. నిజమే. నీ కూతురు పుట్టినరోజు అయితే నువ్వేం చేస్తావు? నీ కొడుకు పుట్టినరోజు అయితే నువ్వేం చేస్తావు? అట్లా అయితే మందిరం పుట్టినరోజు నువ్వేం చేయగలుగుతున్నావు? అదేం బిడ్డ, ఒక్కసారి ఆలోచించి ప్రశ్న వేసుకో. నీకు రక్షణ ఇచ్చి, నీ చేతి పనిని దీపించి, నీకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్కాలం ఇచ్చి, నువ్వు ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తూ నీ కుటుంబాన్ని అంతగా ఆశీర్వదిస్తున్న దేవునికి నీవేం చెల్లించగలుగుతావు? ప్రబంధం ప్రియుల కొన్ని సంఘాలకి వెళ్తే, కల్చర్పాలెం సంఘానికి నేను వెళ్తాను. అక్కడ ఎవరైనా కవర్లో పెడితే ఆ కవర్ తీసుకుని ఆ టైంలో కవర్ తీసుకుని వచ్చి ఎవరు వేస్తారో 500 వేస్తారు ఆ కవర్. పలానా వ్యక్తి వాళ్ళ కోసం ప్రార్థించి హైలైట్ చేసుకోవటం అవసరం అంటారా? అవసరమా? అది అపోస్తలులు హైలైట్ చేసుకున్నారా? నువ్వు హైలైట్ చేస్తే నువ్వు ఎంత వేస్తావు? ఇప్పుడు కనుక అనౌన్స్మెంట్ చేస్తే ఏడు పాస్టర్ గారు నేను 10,000 ఇస్తాను పాస్టర్ గారు. ఎవరికి కావాలి 10,000? అనౌన్స్మెంట్ చేస్తే కాదు. ప్రభు అన్నారు కదా, నువ్వు కుడి చేతితో చేస్తున్నది రహస్యంగా నువ్వు చేస్తున్నప్పుడు రహస్యముగా చూచుచున్న దేవుడట నీకు రహస్యంగానే ప్రతిఫలం ఇస్తాడట. దేవుడు రహస్యంగానే ప్రతిఫలం ఇస్తాడు. అంటే రహస్యంగానే ప్రతిఫలం ఇవ్వాలంటే నువ్వు చేసేది, నువ్వు ఇచ్చేది ఎంత రహస్యంగా దేవుడికి తెలిస్తే చాలదండి. ప్రజలు తెలియాలా? దేవుని బిడ్డ కానే కాదు. అయితే వాళ్ళు ఎంత హైలైట్ చేసుకోవాలి? ఇదిగో నేను ఒక ఎకరం భూమి అమ్మాను, ఈ ఎకరంలో 5 కోట్ల రూపాయలు వచ్చింది, ఇదిగోండి 5 కోట్లు పట్టుకొస్తున్నానని చెప్పి వెల్లడి చేసి వాళ్ళు పెట్టారంటారా? అలా చేయలేదు. అలా చేయలేదు. దేవుని ఆత్మతో వారు నింపబడ్డారు కనుక వారు చేసేది జీవము గల దేవుని కొరకు మేము చేస్తా ఉన్నాం. అలాంటప్పుడు మీ మనుషులకి ఎందుకు వెల్లడి చేసుకోవాలి? మాది రహస్యంగా ఉండాలి అని చెప్పి ఆది అపోస్తలుల దగ్గర వారు భూములమ్మి, ఇండ్లమ్మి వెల తెచ్చి వారు అక్కడ పెట్టారు, పాద దగ్గర పెట్టారు. డబ్బు దేవుని సృష్టి కాదు, గుర్తించాలి. ఈ లోకంలో చాలా ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఇవన్నీ కూడా దేవుని సృష్టి. కానీ నువ్వు పట్టుకున్నటువంటి డబ్బు, నీ చేతిలో ఉన్న డబ్బు, నీ బ్యాంకులో ఉన్న డబ్బు, దయచేసి నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని సృష్టి కాదు. దేవుని స్తోత్రం. ఇంకొక మాట చెప్పాలంటే అది అపవాది సృష్టి. కారణం ఏంటంటే ఒక దినాన్ని ప్రభుని మాటలలో చిక్కుపరచాలనుకుంటారు పరిసయ్యులు, శాస్త్రులు. మొదలు కూడా నువ్వు మొమ్మటం లేకుండా బోధిస్తున్నావు, సత్యాన్ని బోధిస్తున్నావు, ఏ విషయంలో కూడా రాసి పట్టాలా? అట్లా అయితే మేము కైసరుకు పన్నివ్వాలా, మానాలా? మీరు చెప్పండి. ఏమన్నా సమస్య, ఏవద్దన్న సమస్య, రెండు సమస్య. మాటలలో ఆయన పట్టుకోవాలని చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోతా ఉండేవారు. 3.5 సంవత్సరాల సేవలో కూడా ఒక గుంపు ఉండేది, తప్పులు పెట్టుకునే గుంపు ఉండేది. ఈ గుంపు ఎక్కడ ప్రభు మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళేవారు. అసలు ఏం బోధిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? మాటలలో తప్పులు పట్టడానికి చాలా ఈ గుంపు అంతా కూడా ఎదిరి పెట్టారా. వెనకాల నాయకులు ఈ గుంపుని సిద్ధం చేశారు. ప్రభువుకు ప్రియదేవి, సువార్త స్ప్రెడ్ అవ్వకుండా, సువార్త వెల్లడి కాకుండా ఎలాగైతే అనేక గుంపులు, కొంతమంది వ్యక్తులు ముందుకు నెడుతూ ఉన్నారో, ఆ దినాలలో కూడా, ప్రభు కాలంలో కూడా ఇలాంటి గుంపులు ఉన్నాయి. ఈ రోజు కదా అప్పుడే ఉన్నాయి గుంపులు. కానీ ప్రియుల వారు వచ్చి అడుగుతున్నారు ప్రభుని, బోధకు కూడా, మరి మేము క్రైస్తవులకు పన్నువారా, మానాలా? ఎందుకంటే మేము ఎవరో స్వతంత్రులం, దేవుని బిడ్డలం. దేవుడు మాకు ఈ దేశాన్ని ఇచ్చాడు, మమ్మల్ని స్వతంత్రంగా చేశాడు.
అలాంటప్పుడు మేము పనివారమా అని అడిగారు. దానికి ప్రభు ఏమన్నారు తెలుసా? పన్ను రూపాయి ఒకటి నాకు చూపించండి అన్నాడు. ఒకవేళ డబ్బులే గనక రోకలే గనక ప్రభు కలిగి ఉంటే, తన జేబులో ఉండుంటే పిల్లల ఆయన వెంటనే తీసుండేవాడు. కానీ దేవుని బిడ్డ ఆయన ముట్టుకోలేదు, పట్టుకోలేదు. కారణం ఏంటంటే అది సాతానుకు సంబంధించినది. ప్రభుత్వం అదే బిడ్డ. కాబట్టి అలాగని చెప్పి మనం ముట్టుకోకూడదని నేను చెప్పను. అది లేకపోతే సమాజంలో మనం బ్రతకలేం, అది లేకపోతే మనం జీవించలేం. ఎన్నమో 28 తారీఖున పాడేరు నుండి చాలా దూరం వెళ్ళాం. పావులరాజు గారు పిలిచారు. అక్కడ క్రిస్మస్ ఆరాధనలో చాలా సంఘాలు, అక్కడ 2-3 సంఘాలు వచ్చింది. చాలా పెద్ద మందిరం పెట్టారు దైవ సేవకులు. మరి అక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? 1000 రూపాయలు పెట్టి పెట్టులు కొట్టించుకోవాలి, వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ రావాలి. డబ్బు లేకపోతే పెట్టులు అనిగిస్తాడు. అదే బిడ్డ. కాబట్టి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆయన దగ్గర పన్ను కాలేదు, ఆయన ముట్టుకోలేదు, ఆయన దగ్గర అసలు లేదు. పనులో ఎవరు చూపించినప్పుడు ఎవరో ఒకరు జేబులో నుంచి తీసి చూపించారు. అప్పుడంటే ప్రభు వారంటారు, దీని రూపమును పై వ్రాత ఎవరివి అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, కైసరివి అన్నారు. ఎవరు ముద్రలు ఉన్న దాని మీద, ఎవరు ముద్రలు ఉన్న దాని మీద? మన డబ్బు మీద ఎవరి ఉంటాయి? గాది కలిగి ఉంటాయి. మన దేశాన్ని పోరాడారు కాబట్టి ప్రారంభంలో ఇట్లా బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో అనేక నాయకులు పోరాడారు. అందులో ప్రాముఖ్యమైన వ్యక్తిగా మన గాంధీ తాత గారిని ఆ ఫోటో వేస్తా ఉంటారు. కాబట్టి ప్రబంధ పిల్లారా, ఈ రూపము, ఈ రాత పై రూపం ఎవరి అన్నప్పుడు కైసరి అంటే అప్పుడు ప్రభు మాట్లాడతారు, కైసరివి కైసరికి, దేవునివి దేవునికి చెల్లించు. గమనించారా? అంటే నువ్వు కలిగి ఉన్న ధనములో కొంత కైసరికి సంబంధించింది ఉంది, కొంత దేవునికి సంబంధించింది కూడా ఉందనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. ఫస్ట్ పాత నిబంధనలు అయితే దశమ భాగం అనేది ఏర్పాటు చేశాడు. ధర్మశాస్త్రం ప్రకారం దశమ భాగం. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ధర్మశాస్త్రంలో జీవము లేదు. ధర్మశాస్త్రం అక్షరమే. ధర్మశాస్త్రం ప్రకారముగా దశమ భాగం ఇస్తే నేనేం చెప్తానంటే అందులో జీవము లేదు. ఏమి లేదు? జీవము లేదు అందులో. ప్రపంచ ప్రియదేంట మరి ఎలాగిమ్మన్నాడు దేవుడు? దేనికి 2వ కొరింథీ పత్రికకు మనం వెళ్ళినట్లయితే 8వ అధ్యాయం 12వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించినది కాదు, కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరం. దేవుని స్తోత్రం. అర్థమైంది మాట? దేవునికి నువ్వు ఏదైనా ఇవ్వాలంటే మొదట నీలో సిద్ధ మనస్సుంటే తప్ప, సిద్ధ మనసుంటే తప్ప నువ్వేది ఇవ్వాలనుకున్నా. వీరా కయ్యనికి సిద్ధ మనస్సు లేదు, సిద్ధ మనస్సు లేదు. అందుకే కొంత అనే మాట పరిశుద్ధాత్మకు రాయించాడు. కానీ హేబేలు సిద్ధ మనస్సు కలిగిన వాడు. ఏ విషయంలో సిద్ధ మనస్సు అంటే దేవునికి ఇచ్చుటలో. దేవుని స్తోత్రం. దేవునికి ఇచ్చుటలో. చాలా ఫంక్షన్ పెట్టాము యానివర్సరీలో. మొదట పెట్టుబడి కొంచెం శ్రీన్ బ్రదర్ ఆయన ముందు పెట్టుబడి పెట్టి కార్యక్రమం చేస్తున్నా. మళ్ళీ ఆయనకి ఇవ్వడానికి నాకు కొన్ని నెలలు, కొన్ని వారాలు కూడా పట్టింది. దేవుని బిడ్డ ఎంత సంఘం ఉండి కూడా ప్రబంధ ప్రియులారా, దయచేసి కలిమి కొలది ఇవ్వాలని దేని వాక్యం చెప్తుంటే జీవము లేని దాన్ని ఇస్తున్నాను, దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అది ధర్మశాస్త్రం జీవము లేదు. ధర్మశాస్త్రంలో జీవం ఉంటే యేసు ప్రభువులో ఒక్కరికి రావాల్సిన అవసరత లేదు. దేవుని స్తోత్రం. అది పాత నిబంధనలు ధర్మశాస్త్రం, అది యూదులకు.
నీకు కాదు, దేవుని బిడ్డ నీకు కాదు అది. కానీ నీకు నాకు ఏది అంటే నూతన నిబంధన. దేవుని స్తోత్రం. అందుకే నూతన నిబంధనలు ఇవ్వటంలో చాలా స్పష్టంగా దేవుడు ఆ లేఖనాలు రాయించాడు. మొదటి కొరింథీ 16 అధ్యాయంలో 1-2 వచనాల్లో కూడా అక్కడ ఏమని రాయబడిందో జ్ఞాపకం చేస్తారు. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరు చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. దేవుని స్తోత్రం. ఏం చేయాలట? ప్రభుత్వ పిల్లలు తాను వర్ధిల్లిన కొలది. అదే మాట ఇక్కడ రాయబడి ఉంది. వర్ధిల్లిన కొలది. నువ్వు వర్ధిల్లుతున్నావు. ఎవటలో పిసినారు ఉంటున్నావు. సడల్గా నీ కన్ను మూస్తే ధైర్యంగా నిలబడగలవు దేవుని ఎదుట. ఆ ధైర్యం నీకుందా దేవుని బిడ్డ? కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, వర్ధిల్లిన కొలది తన యొక్క ప్రతి ఆదివారమున కొంత సొమ్ము నిల్వ చేయవలెను. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, ఒకరికి బ్రదర్లను సారినట్టు కొంతమంది ఏదో కొంచెం ముందుకు వచ్చేది. రాను దేవుని బిడ్డ. కానీ సత్క్రియలు అనే ధనం అన్నాడు. ఒకసారి మా జ్ఞాపకం చేస్తారు. 1 తిమోతి 6:17 ఒకసారి జ్ఞాపకం చేయండి. చదువు. చదవాలి. సత్క్రియలు అనే ధనము గలవా. ఏ ధనం అంట? సత్క్రియలు అనే ధనం. దేవుని పిల్లల ప్రతి వారం వింటున్నాం. మనం చాలా సమృద్ధిగా ఉంది. రేపు మంగళవారం పెద్ద బయలు నుండి ఒక 20 కిలోమీటర్లకి వెళ్ళిపోవాలి. చాలా లోపలికి వెళ్ళిపోవాలి. అక్కడ 3 సంఘాలు కలిపి అక్కడ అవుట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ అయిన తర్వాత మళ్ళీ పెద్ద బయలులో సిస్టర్ వారి ఇంట్లో కూడా స్పెషల్ ప్రార్థన ఇక్కడ ఏర్పాటు చేశారు. అక్కలు అనిపోతున్నారండి స్వార్థ కోసం. ఆ ప్రాంతాలు వాక్యం కొరకు అలలాడిపోతున్నారండి. నేను చాలా దినాలుగా ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా కొండ ప్రాంతాలలో ఉన్న ప్రజలకి నేను తీసుకెళ్ళని ఈ వాక్యం పట్టుకెళ్ళాలి. గత సంవత్సరంలో నేను వెళ్ళాను. డేవిడ్ తీసుకెళ్ళాడు. ఒక కానిస్టేబుల్ ఆయన కూడా ఓన్గా మందిరం పెట్టుకుంటూ ఉన్నాడు. పెట్టుకుని నడిపిస్తున్నాడు వేరే పాస్టర్ పెట్టి. ఆ రోజు ఆ మందిరంలో వాక్యం విన్నాం. అందరూ ఆత్మతో తాకబడ్డారు. ఆంటీ గారు ఇంట్లో ఏర్పాటు చేసుకున్నారు. ఆ సాయంత్రం అక్కడ కోటలు పెట్టారు. ఆ ఆంటీ ఎప్పటి నుంచి ఎదురు చూస్తా ఉంది నా కోసం. మరి ఎప్పుడు వస్తారో మా ప్రాంతానికి అని ఫోన్ లేదు అని చెప్పి మొన్న పాలరాజ్ గారు స్వాత అదే ప్రాంతంలో పెట్టినప్పుడు ఆంటీ గారికి బ్యాండ్ పంపించారు. అమ్మ పలానా రోజున అక్కడ ప్రాంతం ఉంది, తప్పక వస్తుందండి, మీతో మాట్లాడాలి, ఒక మాట తీసుకోవాలి, కొండల్లో మీకు కూడా ప్రార్థన ఏర్పాటు చేస్తుంది అని చెప్పి వాళ్ళు వచ్చారు. వాళ్ళ స్థానిక కాపరు వచ్చారు. అయ్యా మా ప్రాంతానికి ఎప్పుడు వస్తారు? దేవుని బిడ్డ ప్రమాణంతో పేరా ఇక రాయబడి మాట్లాడో తెలుసా? సత్క్రియలు అనే ధనము కలవాడు. సత్క్రియలనే అంటే దాని అర్థం ఏంటి? నీ ధనం సత్క్రియలలో పెట్టాలి. ఒక కుష్ఠరోగులకి ఏంటి?
అనాథులకి ఏంటి, బ్లైండ్ పీపుల్స్కి ఏంటి. దేవుని బిడ్డ అలా సత్క్రియలు చేస్తా సత్క్రియలైన ధనము గలవా. నువ్వు ధనవంతుడు, నీ బ్యాంకులో ఉంది, దానివల్ల నీకేం ఉపయోగం లేదు. సత్క్రియలైన ధనములో నీవో నేను ఐశ్వర్యవంతులు అవ్వాలని దేవుని యొక్క ఆలోచన. దేవుని స్తోత్రం. అందుకే ఆది అపోస్తలులలో మళ్ళా చదువున్న మాటని 4వ అధ్యాయంలో ఇంత చదివారు కదా, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో 42వ వచనం. ఏక హృదయం గలవారు, ఏకాత్మ గలవారు, ఎవడనో తనదని ఏది తనదని అనుకోనలేదు. సమిష్టిగా ఉండేను. మనసాక్ష్యం కాదు, మనసాక్ష్యం కాదు. మన సాక్ష్యం ఎలా ఉండాలంటే టెలిగ్రామ్ వల్ల ఉండాలంటే. ఎలాగ ఉండాలి? టెలిగ్రామ్ వల్ల ఉండాలి. టెలిగ్రామ్ పెద్ద మ్యాటర్ ఉండదు, సీరియస్ అర్జెంట్ ఉన్నావు నా పాలన గురించి అంతే ఉంటుంది. ఏది? టెలిగ్రామ్. కానీ ఈ రోజున అరగడ తినేస్తున్నాను ఉంటాయని ఇంకెవరు ఇంకా స్కాల్పుడు ఏం చెప్తాడు? దేవుని సాక్ష్యం గొప్పదా, నీ సాక్ష్యం గొప్పదా? నీ సాక్ష్యం అవసరమే. ఓపెన్ మీటింగ్ కానీ మీటింగ్ పెట్టినప్పుడు అసలు నువ్వు ఎలా రక్షించబడ్డా. గత వారం వచ్చారుగా దైవ సేవకులు, అదే సొలగారు సూర్యగోపి వచ్చారుగా. నేను కలుసుకున్నప్పుడు నాకు తెలియదు, అంత పరిచయం కాదు. అప్పుడే నేను స్వాచ్యం ఉండేవాడు. నేను అద్భుత రీతిలో తహతహలాడిపోతూ ఉండేవాడు. దేవుడు ఎవడో తెలియక చీకటి అంధకారములో తహతలాడిపోతాడు. ఇంకా పూర్తి సాక్షి మనం వినలా. మళ్ళా వస్తారు, మన మధ్యకు వచ్చి సాక్ష్యం ఇస్తారు. అదే అండి నేను అనుకున్నాను, కొంత సంవత్సరం ఇచ్చేసాడు. ఇది కదండి. ఇవి వారి హృదయాలు తాకవు, వాళ్ళ హృదయం పండవు, వాళ్ళ హృదయాలు ప్రేరేపించవు. దేవుని పీట నువ్వు ఎట్టి శ్రమ పడ్డావు క్రీస్తు కొరకు, ఎలాంటి శ్రమ పడ్డావు, నువ్వు క్రీస్తు కొరకు నువ్వేం త్యాగం చేస్తావు. దేవుని పీట అది ఇతరులను ప్రేరేపిస్తుంది, ఇతర హృదయాలను వ్యవహరిస్తుంది. కాబట్టి ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే, మళ్ళా ఆ మాట ఒకసారి 2వ కొరింథీ 8:12 వచ్చిన భాగాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు. రెండింటికి తేడా ఏంటి? శక్తికి మించి ఏంటి? కలిమి కొలది. చెప్పండి చెప్పండి. మన రోజుని స్త్రీల ఫోటో పెట్టినప్పుడు ఒక్కొక్కరు అడుగుతారు అనుకున్నారు. పాపం ఇప్పుడు ఒక 100 రూపాయలు అడిగారు. అందుకే 100 ఏంటమ్మా, నేను 500 ఇస్తాను. అది కలిమి కొలదంటది. 100 ఎక్కడ దగ్గర 100 ఉంటాయమ్మా, నేను 50 ఇస్తాను అంటే అది నీ శక్తి. నీకు అర్థమైందా? కలిమికి నీ శక్తికి ఉన్న డిఫరెంట్ ఇదే. నాకు ఇంతేనండి ఇవ్వగలను, నేను ఇంత చేయగలను, నాకు ఇంత అవకాశం ఉందండి, అదే శక్తి. కానీ దేవుడు అంటున్నాడు కదా శక్తికి మించి కాదు. నీకు కలుగుతున్న కొలది, దేవుడు ఇస్తున్న కొలది దేవుని కొరకు వెదసల్లి ఏం చేయమన్నాడు? వెదసల్లి ఎక్కడ అభివృద్ధి రావటానికి అంతంత మాత్రమే. ఎక్కడ అభివృద్ధి? వెదసలిదే కదా. ఎమోషాన్ని దేవుడు వెదసలటం చెప్తున్నాడు. వెదసలటం అంటే ఎగ్జాంపుల్ ఒక విత్తనం వెదసలుతావు కదా భూమిలో, అవునా? ఒకే విత్తనం వెదజల్లుతావు. ఆ విత్తనం మొలకెత్తినప్పుడు ఆ విత్తనం నుండి ఎన్ని వస్తాయంటారు కదా? ఎన్ని వస్తాయంటారు అంటే 1 రూపాయిని ఒక 100 రూపాయలు నీవు వెతుతూ ఉంటే, నాది కాదానికి దేవునికి వెదజల్లుతూ ఉంటే, దేవుని బిడ్డ 100 కాదు కొన్ని 1000 రూపాయలు దేవుడు తిరిగి తన
ఐశ్వర్యంలో నుండి నీకు ఇవ్వగలండి. దేవుని స్తోత్రం. తన ఐశ్వర్యంలో నుండి ఇవ్వగలడండి. మన అసలైన బ్యాంకు ఎక్కడుందో తెలుసా? పరలోకములో ఉంది, భూలోకములో లేదు. చదవండి ఒకసారి మలకీ గ్రంథములో 3:10 ఈ మాట ప్రభు జ్ఞాపకం చేస్తుంది. నా మందిరములో ఆహారముడునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి. దీన్ని చేయండి, నన్ను మీరు శోధించండి. ఆకాశపు వాక్యములను విప్పి మన చేతులు ఉన్నదాన్ని మనం చూస్తాం. కానీ ప్రభు అంటున్నారు కదా, నీ ఐశ్వర్యం ఇక్కడ కాదురా బాబు, ఆకాశపు వాక్యములు. చూసారా? అది ఎవరికి వాగ్దానం? ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దానం. ఏం తీసుకురమ్మన్నాడు? 10వ భాగం తీసుకురమ్మన్నాడు. కానీ నూతన నిబంధనలు అయితే కాలిమిక్కులది ఇచ్చినది దేవుని గట ప్రీతికరం, ఇష్టమైన యాగం. పౌలు నేల కుట్టడెందుకు చెప్పమంటారా? చాలా సంఘం స్థాపించాడు పౌలు. కానీ సంఘాలు పాస్టర్ గారిని పట్టించుకోవాలి, సంఘాలు సేవకుని పట్టించుకోవాలా. అందుకని వాళ్ళ మీద భారం మోపకుండా, వాళ్ళ దగ్గర వసూలు చేయకుండా, విశ్వాసంపై ఒకవైపున ఆధారపడుతూ మరొక వైపున తనకున్నటువంటి డేరాలు కుట్టి ఒక వృత్తి ఉంది కనుక, తన చేతిలో ఒక వర్క్ ఉంది కనుక ఆ వర్క్ చేయటం ప్రారంభించింది. అంటే ఒకరి మీద ఆధారపడకూడదు. నేను ఫస్ట్లో ప్రారంభంలో అక్కడ ఉన్న సంఘంలో ఫస్ట్ టైం నేను కూడా చాలా మంది సారీలు కొనే టైంలో ఫస్ట్ని నేనేం చేసాను తెలుసా? పెయింటింగ్ పని చేసేది. ఒక ఇల్లు ఒప్పందం చేసుకొని నా భార్య తీసుకెళ్ళాలి, పాస్టర్ని తీసుకెళ్ళి నాకు అది ఇది హెల్ప్ చేయమని తను ఇస్తా ఉంటే పెయింటింగ్ మొత్తం బిల్డింగ్ అంతా పెయింటింగ్ చేసి ఆ వచ్చిన దానితో ఒకరి మీద ఆధారపడక, ఒకరిని వసూలు చేయక, ఒకరి అడగక, ఒకరి సమయంలో మీకు తెలిసేలేదో కొంతమంది వ్యక్తులు ఏకమై ప్రదేం బిడ్ల ఈ అంతా కూడా కంట్రోల్ చేయాలనుకున్నారు. ఇక్కడ బ్రదర్ ఉండేవాడు, ఇక్కడ మన నార్త్లో ఉండేవాడు బ్రదర్, అలాగే స్టీఫెన్, రాహిరెడ్డి పక్కన ఉండేవారు స్టీఫెన్, ఇలా కొంతమంది వ్యక్తులు కుమ్మక్కయ్యారు. నాకు తెలియదు వాస్తవానికి, అడుగు తెలియదు. అంటే మనమే డెవలప్ చేద్దాం, మనమే అభివృద్ధి చేద్దాం, ఇంటింటికి వెళ్ళి ఏది అమౌంట్ డబ్బులు 10వ భాగం అంతా అమౌంట్ మనం వసూలు చేద్దాం, వసూలు చేసి మనము దీన్ని మెయింటైన్ చేద్దామని అనుకున్నారు. కొత్త దినాలు ఎప్పుడైతే తలంపాల్లో కలిగిందో ఒక రోజు నా స్టీఫెన్ సావు బ్రతుకుల్లో ఉన్నాడు. నన్ను పిలిచాడు, ప్రార్థించడానికి పిలిచి ఇంకా దగ్గరికి రా, ఇంకా దగ్గర అంటాడు. నాకు అర్థం కాల. సరే అని చెప్పి, ఏ బ్రదర్ పర్వాలేదు నేను తయారుపరుస్తూ ఉంటే 2 అలా పొడికినే ఉన్నాడు, 2 చేతులు కాలు పెడుతూ ఉన్నాడు. క్షమించడానికి ఏం బ్రదర్? అప్పుడు వాస్తవం చెప్పాను. దేవుని పీఠ, ప్రమాణం పీఠ. యేసు ప్రభు వారు అంటారు, పిలాతు ముందు అంటారు, నువ్వు రాసువా అని అంటే యేసు ప్రభు ఏమంటారు? అవును, నీవన్నట్టు నేను రాసి. మత్తయి 18:36 ఆ మాటలు అక్కడ రాయబట్టు మనం చూస్తాం. త్వరగా రాయండి. 18 యోహాను సువార్త 18:36 మత్తయి చెప్పినట్టున్నాను. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపకుండానట్లు నా సేవకులు పోరాడుతురు. కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. ఇహ సంబంధమైన రాజ్యాన్ని ఎలా ఉంటాయి తెలుసా? పోరాటముతో కూడినవి. దేవుని స్తోత్రం. ఎలాగట? పోరాటముతో కూడినవి. పోరాటముతో కూడినవి. దేవుని బిడ్డ, ఓ ముఖ్యమంత్రికి ఎన్ని కావాలన్నా అది పోరాటంతో కూడినది. కానీ
యేసు యొక్క రాజ్యం అంట పోరాటముతో కూడింది కాదు. దేవుని స్తోత్రం. ఇదట యేసయ్య రాజ్యం అంటే ఏంటి? యేసయ్య రాజ్యం అంటే ఏంటి? దేవుని బిడ్డ సంఘమే దేవుని రాజ్యం. ఇది అర్థమైందా? సంఘమే పరలోక రాజ్యం. దేవుని స్తోత్రం. అది సంఘమే పరలోక రాజ్యం. అక్కడ ఒకసారి మీకు ఒక అర్థం కావాలంటే ఒకసారి 16వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్తలో 18వ వచనం ఒకసారి జ్ఞాపకం చేయండి. మరియు ఈ బండ మీద నా సంఘమును కట్టుదు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువలేరవని నేను మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదని. ముందేమన్నారు? ఈ బండ మీద నా సంఘాన్ని కట్టదు. ఎవరి సంఘాన్ని? ఎవరి సంఘం? దేవుని సంఘం. ఎవరు కడతారు? కట్టిది ఎవరు? దేవుడే. మనం ఆయనకు అవసరం. మనం ఉపయోగించుకుంటాడు సంఘం కట్టడానికి. మీకు అర్థమైందా? దేవుడికి ఏది చేయడు. ఆయన కట్టుకుంటాలే కానీ కాదు. దేవుని బిడ్డ మనల్ని ఉపయోగించుకుని సంఘాన్ని కడతాడు. ఎగ్జాంపుల్, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వారు బయటకు వచ్చారు కదా. వచ్చిన తర్వాత దేవుడు ఎక్కడున్నాడు? అంతవరకు పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు వారితో? మోషే చదవండి ఒకసారి నిర్గమకాండం 5వ అధ్యాయం 8వ వచ్చిన భాగంలో, వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. చూసారా? ఎవరు నిర్మించాలి? చెప్పండి. నేను నిర్మిస్తాను అని అనలేదు అక్కడ దేవుడు. మీరు నిర్మించాలి. నేను మీ మధ్య ఉండినట్లుగా, నేను వారి మధ్య నివసించినట్లుగా మీరు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని చెప్పి 1వ వచనంలో ఏముంటావు? సార్ చదవండి. నాకు ప్రతిష్టాపన తీసుకుని రండి ఇశ్రాయేలుతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించి ప్రతి మనిషిని యొద్ద గాని తీసుకొనవలెను. వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా వెండి, ఇత్తడి, నీల ధూమ్ర వర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రపు వత్సల తోళ్లు. చాలండి. అదే 12:36 రండి ఒకసారి. 12:36లో అర్థమైందా? ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నప్పుడు ఒట్టగా దేవుడు తీసుకురాలా. దేవుడు ఐగుప్తీలకు కటాక్షం కలిగించాడట. ఏమో ఈ కటాక్షము చెప్పండి. మనకి ఏం కావాలి? అదిగో నీ మెల్ల ఉంది కదా, అదిగో తీసుకెళ్ళమ్మా. నీకేం కావాలి? నక్లీస్ ఉందిగా, అది కావాలి. నీకేం కావాలి? ఉంగరం ఉందిగా, కావాలి. ఇలాగా అడిగి మరీ అడిగారట. వారు అడగగానే వారి మీద కనికరం పుట్టించాడు కాబట్టి వెంట ఇచ్చేసారట. ఆ ఇవ్వటానికి ముందు ప్రతి ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంటిలో కూడా శవం ఉంది. మీకు అర్థమైందా? అది ఏముంది? ప్రతి ఇంటిలో కూడా ఒక శవం ఉంది. ప్రతి ఇంటిలో తొలుచూలు బిడ్డ చనిపోయాడు. అది జరిగిన తర్వాత ఇప్పుడు దేవుడే వారికి కటాక్షం కలిగించాడట. దేవుని స్తోత్రం. ఏం కలిగించాడు? ఒకే ఫ్యామిలీ. ఈరోజు వస్తారు ఫ్యామిలీ, ఒకే ఫ్యామిలీ నుండి పాస్టర్ గారికి ఆపరేషన్ ఉన్నప్పుడు దేవుని బిడ్డ అక్క చెల్లెలు అందరూ కలిపి ఇవ్వాల. వారు తెలియగానే పెద్ద 5,000 ఫోన్ చేస్తే, రెండో అక్కగా 5,000 ఫోన్ చేస్తే మొత్తం ఫ్యామిలీ అంతా కలిపి 30,000 ఒకే ఇంట్లోకి వచ్చినాయండి. అందుకైనా వాక్యం చెప్తున్నానా? వారి గృహానికి వెళ్తానా? లేదు. నేను ఎప్పుడో వదిలేస్తాను ఓల్డ్ గోపాలపట్నం. కొద్ది కాలం ఏమున్నాను ఓల్డ్ గోపాలపట్నంలో. ఆ ఫ్యామిలీ నాకు అంత పరిచయం కాదు. దేవుని బిడ్డ దేవుని కొరకు నమ్మకస్తుడుగా ఉంటే
దేవుడు ఏదైనా చేయగలడు. దేవుని స్తోత్రం. ఏదైనా చేయగలడు. దేవుడు ఐగుప్తీయులకు కటాక్షం కలిగించాడు. వారు కావలసినవన్నీ ఇచ్చేశారు. ఎందుకు? తగిలించుకొని గర్వించడానిక? ఇది నాది, నేను అని గర్వించడానిక? కాదు. ఎందుకు రప్పించాడంటే ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, నేను నివాసం చేయడానికి నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. నేను పైనుండి నేను తనగారిని పంపిస్తాను అలా దేవుడు. మీ దగ్గర ఉన్నాయిగా కావలసినవన్నీ వస్తువులన్నీ ఉన్నాయి. మీ దగ్గర ఉన్నాయి లేవా? ఉన్నాయి. కాబట్టి బంగారానికి బంగారు, వెండికి వెండి, తాలుకు తాలు, వస్త్రాలకి వస్త్రాలు, అన్ని ఏ టు సెట్ వాళ్ళు ఒక్కొక్కటి వారు తీసుకొచ్చి వారి దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఇచ్చేది. ఇదే విధానములో ఈ రోజున సంఘాన్ని మనం నిలబెట్టాలి అంటే నువ్వు వట్టిగా రాకూడదు. దేవుని మందిరానికి ప్రార్థన జీవితం నీకుందా? పిల్లల నువ్వు ప్రార్థన చేయాలి. భారంగా వాక్య పాటలు పాడగలవా? పిల్లరా నువ్వు పాడుతున్నప్పుడు చక్కగా నువ్వు పాడుతున్నప్పుడు ఇతర హృదయ ఒక్కొక్కసారి పాడుతూ ఉంటారే, నా హృదయం పులకారేస్తుంది, కన్నీళ్ళు వస్తాయి. నాకు ఆ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటాను నేను. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే అలాంటి అనుభవాలలో నన్ను నడిపిస్తున్నాడు కనుక ఆ పాట పాడుతున్నప్పుడు నా అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుని కన్నీరు కారుస్తాను. అలా ఉండాలి నీ పాట. దేవుని స్తోత్రం. అంతేగాని పాటే సమర్పణ ఉండదు. వేలాది దూడలన్నా పాడండి ఒకసారి. ఆ పాట పాడండి కదా. అదేనా? ఒకసారి పాడండి. వేలాది నీవు చేసిన చరణం లేదా? వేలాది నదులంతా విస్తార తైలము నీవిచ్చిన చాలునా, గొప్ప ఫలమైన జ్యేష్ఠ పుత్రుని ఇచ్చిన. ఎగ్జాంపుల్ ఆ పాట అక్కడ పాడుతున్నావు. ఎగ్జాంపుల్ అసలు ఆ జ్యేష్ఠ పుత్రుడు దేవుడికి వస్తున్నాడా? అసలు ప్రార్థన చేస్తున్నాడా? దేవునికి ఉపయోగపడుతున్నాడా? సేవకారు ఉపయోగపడుతున్నాడా అనేది నువ్వు పాడుతున్నప్పుడే నీ హృదయం మాట్లాడలేదంటారా? క్రైస్తవునికి పాటలు అలవాటు అయిపోయినాయి. పాటే జీవితమే కానీ కాదు. అక్కడ నీ మనస్సాక్షి నేను గద్దిస్తే నీ స్వరం ఆపేనా? అవును ప్రభు, అక్కడ నేను పాడుతున్నాను కానీ నా జీవితంలో జరగలేదు నాయన, నేను చేయలేదు. దేవుని బిడ్డ, పాట పాడటం గొప్ప కాదు. అనుభవంతో కూడిన పాటగా ఉన్నప్పుడే ఆ పాట హృదయాన్ని తాకుతాయి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, తిమోతికి రాస్తున్నప్పుడు జీవము గల దేవుని సంఘమని వాడాడు. మొదటి పత్రిక రాస్తున్నప్పుడు అప్పుడు నామకాత క్రైస్తత్వ సంఘములోనికి రాల. అప్పటికి కర్ర గట్టి కొయ్యకాలు ఇవి రాల. అందరూ ఆత్మతో నింపబడ్డారు. అందరూ ఆత్మతో జీవిస్తున్నారు. అందుకే జీవమగల దేవుని సంఘం అన్నాడు. కానీ రెండవ పత్రిక రాసేసరికల్లా గొప్ప ఇల్లుగా మారిపోయింది. దేవుని స్తోత్రం. గొప్ప ఇల్లుగా మారిపోయింది. చూడండి, ఆ అపొస్తలుల కార్య ప్రారంభంలోనే మీరు చూడండి. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా,
ప్రారంభములోనే 2వ అధ్యాయంలో కానీ 4వ అధ్యాయంలో కానీ ఇండ్లు అమ్మి భూములు అమ్మినటువంటి వారు ప్రేమ బిడ్డ 5వ అధ్యాయంకి వచ్చేసరికి అలా చూడండి, అక్కడ ఎలాగా సంఘములోనికి గడ్డి కొయ్యకాలు కర్ర ఎలా ప్రవేశించిందో అక్కడ మనం చూస్తాం. అర్థమైందా? అననీయ సఫీరా ఏంటండి? అననీయ సఫీరా 5వ అధ్యాయంలో వారు ప్రత్యక్షమవుతారు. వీరు భార్య భర్తలు, ఇద్దరు కమిట్మెంట్ అయ్యారు, ఏకమై వారు భూమి అమ్మారు. ఏం చేశారు? భూమిని అమ్మారు. అమ్మినటువంటి వేళ తెచ్చి అపోస్తలుల దగ్గర పెడుతున్నారని 4:34 చదువుతున్నప్పుడు 5వ అధ్యాయంలో కొంత దాచుకుని దేవుని బిడ్డ సాతాను ఎక్కువ ఎక్కడ శోధిస్తాడో చెప్పమంటారా? దేవునికి ఇచ్చుటలో ఎంత శోధిస్తాడో అని. ఒక రోజున నేను కూడా అలాంటి శోధన ఎదుర్కొన్నాను. నరవ మందిరాన్ని కడుతున్న సమయంలో ఇలాంటి క్రిస్మస్ దినాన్ని ఒక బ్రదర్ వచ్చి ఆ నరవ ప్రాంతానికి పునాది వేయటానికి సోదరులు వచ్చి చూసి నన్ను పిలిచి ఒక 20-25,000 చేతిలో పెట్టి అర్జెంటుగా రోడ్ ఏదో మీ యొక్క స్థలం ఏదో అర్జెంటుగా బౌండరీ వేసేయండి అని చెప్పిన ఆయన ఒక రోజున వచ్చారు మా ఇంటికి. ఇలాంటి డిసెంబర్ టైం కాదు. వచ్చి మమ్మల్ని చూశారు, ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేశాము. చేతిలో కొంత కాంగ్ పెట్టి బట్టలు కొనుక్కోనండి అని చేతిలో పెట్టి వెళ్ళారు. చూస్తే 5,000 రూపాయలు. ఆ యొక్క శ్రీకాకుళం జిల్లా నుండి బ్రదర్ విజయ్ కుమార్ వచ్చారు. నేనే ఇలాగ మందిరం కట్టుకుంటున్నాను, ఆయన కూడా అలా మందిరం కట్టుకుంటున్నాడు. ఆ టైంలో ఇప్పుడు నేను ఎంత శోధించబడుతున్నానంటే 5,000 ఇచ్చారుగా, నాకు అవసరతలు ఉన్నాయిగా, పైగా బట్టలు కొనుక్కోమని ఇచ్చారుగా, 500 ఇస్తే సరిపోతులే అన్నట్టుగా అనుకున్నాను. లేదు మొత్తానికి ఇచ్చేయండి అవసరం అన్నట్టుగా 2 విధాలుగా 500 చాలు ఒక వైపున, లేదు మొత్తానికి ఇచ్చేటట్టుగా ఒక వైపున 2 ఆలోచనలు కలిగింది. చివరికి వెళ్తున్న సమయంలో అని కవర్ తెచ్చారు. అదే కవర్లో పెట్టేసి బ్రదర్ ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన చేతిలో పెట్టేశారు. ఆయన ప్రార్థన చేశారు, ఆయన వెళ్ళిపోయారు. దేవుని బిడ్డ తర్వాత దేవుడు ఇంచుమించుగా 95,000 రూపాయలు, అంటే ఒకే 95 రూపాయలు పట్టుకొచ్చి ఇచ్చినట్టుగా చెప్పట్లేదు. 10,000, 20,000 ఇలా 95,000 నేను లెక్క పెట్టాను. అంటే నేను ఇచ్చిన 5,000ని దేవుడు ఎన్ని రెట్లని లెక్క కట్టాడు చూడండి మీరు. స్తోత్రం. ఎక్కడ శోధించబడతామంటే ఇవ్వటం. ఏమండి, నీ కుమారుని తీసుకెళ్లి బలర్పణ చేయి, నువ్వు ప్రేమిస్తున్న కుమారుడు అంటే అంత ఈజీగా వెళ్ళిపోలేదు అబ్రహాం. తెలుసా ఎంత శోధించబడ్డాడో అబ్రహాం, ఎంత శోధించబడ్డాడు. ఇదేంటి ఆల్రెడీగా ఇస్మాయిల్ పంపించేయమన్నాడు. పంపించేయమన్న తర్వాత మళ్ళీ వీటిని మాట్లాడేంటి, పైగా నేనే బలర్పణ చేయాలంట, నక్షత్రాలుగా చేస్తానని చెప్పాడు. ఆయన వాగ్దానం చేస్తాడు. వీడిని బలిర్పణ చేస్తే ఈ నక్షత్రాలుగా ఎలా చేస్తాడు దేవుడు? ఎన్ని రకాలుగా అబ్రహాం శోధించబడ్డాడో ఇవ్వటంలో నేను ఊహించను. దేవుని బిడ్డ ఖచ్చితంగా దేవునికి చిట్టులో చాలా శోధించబడతాం. విచారకర సంఘటన తెలుసా? చాలా మంది దేవుని బిడ్డల ఆస్తి ఏమో సాతాను దగ్గర పెడతారు, ఎంటీగా దేవుని దగ్గర ఉంటారు. ఎంత విచిత్రం ఇది! అర్థమైందా? ఆస్తులేమో సాతాను దగ్గర ఉంటాయి, మనుషులేమో ఎంటీగా వచ్చి దేవుని దగ్గర ఉంటారు. దేవుడు ఎట్లా వాడుకుంటారు అలాంటి వ్యక్తులు? దేవుడు ఎలాగ అభివృద్ధి పరుస్తాడు అలాంటి వ్యక్తులు? దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు అలాంటి వ్యక్తులను? దేవుని బిడ్డ కానీ అబ్రహాం దేవునికి ఇవ్వటానికి నిర్ణయించుకున్నప్పుడు, దేవుని బిడ్డ మీరు చూడండి, వెళ్తా ఉన్నాడు. కుమారుడు ప్రశ్న అడిగాడు, తండ్రి ఏమి నా కుమారుడు?
ఇదిగో నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, గొర్రెపిల్లేది, అన్ని ఉన్నాయి కదా, కావాల్సినవన్నీ ఉన్నాయి కదా, గొర్రెపిల్ల కనపడలేదే, గొర్రెపిల్లేది అని అంటే అబ్రహాం సరైన సమాధానం చెప్పాడు, నా కుమారుడా యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే గొర్రె పిల్లను ఆయనే చూసుకుంటాడు. వాస్తవానికి ఎవరిని ఇవ్వాలి? దేవుడు ఎవరిని ఇమ్మని చెప్పాడు? కుమారుని ఇమ్మని చెప్పాడు. మరి వాస్తవం చెప్పాలిగా, నీవేరా, నిన్నే వధించమన్నారంటే పరిస్థితి వేరేగా ఉంటుంది. పరిస్థితి వేరేగా ఉంటుంది. అబ్రహాం తెలుసు యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే ఆల్రెడీగా దేవుడు అక్కడ ఏదో గొర్రెపిల్లని ఏర్పాటు చేశారు, చూసుకుంటాడని కాదు. అక్కడ మీకు అర్థమైందా? కాదు, దాని అర్థం అది కాదు. వీడినే వధించాలి, ఇస్సాకునే వధించాలి. కానీ అబ్రహాంకి ఎంత విశ్వాసం ఉందంటే ఆ విషయాన్ని హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 17, 19 కలిసి ఉండొచ్చు చూడండి. అబ్రహాం శోధింపబడి చదవా అబ్రహాం మృతులను సహితము లేపటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంలో మరలా మృతులలో నుండి పొందాడు. మృతులలో నుండి పొందాడు, మరలా పొందాడు. మరలా పొందడం తన అర్థం ఏంటి? ఆల్రెడీగా వదిలేస్తున్నాడు, ఆల్రెడీగా దేవునికి ఇచ్చేసేది, ఆల్రెడీగా వాడి మీద ఎలాంటి హోపు లేదు, ఎలాంటి నిరీక్షణ లేదు. కానీ అబ్రహాంకి ఎలాంటి నిరీక్షణ అంటే, ఎలాంటి విశ్వాసం అంటే, నా దేవుడు మృతులలో నుండి సహితము లేపక. ఎందుకు ఆలోచన వచ్చింది చెప్పండి? అంటే మృతులలో నుండి లేపగలడంటే ఎక్కడ ఎలాంటి జరిగిందంటారా? ఎక్కడ చూశాడు అబ్రహాం మృతులలో నుండి లేపడం? చూశాడా? చెప్పండి చెప్పండి. లేదు కదా. అంతవరకు అసలు మృతులు లేపబడటం ఎక్కడ లేదు, జరగలేదు. అబ్రహాం కూడా చూడలేదు. కానీ మృతులను లేపుటకు శక్తి గలవాడిని ఎందుకన్నాడంటే ఆ మాట ఒకసారి చూడండి. రోమపత్రిక 4వ అధ్యాయానికి రండి, 19వ వచనం ఒకసారి జ్ఞాపకం చేయండి. చూసారా? ఇద్దరు కూడా మృతులే, ఇద్దరు మృతులే. అబ్రహాము మృతుడు అంటే 100 సంవత్సరాల ప్రాయం కలవాడు. శారా కూడా మృతురాలే. ఆమె వయసు కాదు, అక్కడ 90 సంవత్సరాల వయసు అయినా ఆమె గర్భం ఏమైంది? స్త్రీ యొక్క ధర్మం నిలిచిపోయిందంటే ఆ గర్భములో పిల్లలు దాల్చడానికి కానీ ఎలాంటి ఆస్కారం, స్కోప్ లేదు, ఎలాంటి స్కోప్ లేదు. ఒక సోదరి భయంకరంగా ఫోన్ చేసి ఏడ్చింది, చాలా ఏడ్చింది. ఏమా అన్న, ఒకవైపున ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ పిల్లలు జన్మించడానికి 2 చూపులు పోయినాయి, 2 చూపులు కూడా పోయినాయి. ఎంత భయంకరంగా ఏడ్చిందో. నేను ఇదే విషయాన్ని జ్ఞాపకం చేశాను. ఇదే విషయాన్ని రోమపత్రికలో అబ్రహాం శారాల జీవితాన్ని తన ముందు పెట్టాను. దేవుని బిడ్డ ఆశ్చర్యం, చక్కటి అందమైన కుమారుని పొందుకుంది. మొన్న కూడా 2వ పుట్టినరోజు చేసుకుంటే మమ్మల్ని పిలిచారు. ఆ పుట్టినరోజులో మేము కూడా పాల్గొన్నాం. ఆమె ఎంత ఏడ్చిందో తిరిగి దేవుడు ముఖం నిండా సంతోష ఆనందంతో ఆయన పేశాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ అబ్రహాము మృతుడు, శారా కూడా మృతురాలు. స్త్రీ తరము నిలిచిపోయింది.
ఎలాంటి ఆస్కారం లేదు పిల్లలు పుట్టడానికి. అప్పుడు అబ్రహాం ఈ విధంగా ఆలోచించాడు, అరే నేను మృతుడనై ఉండగా, నా భార్య కూడా ఆమె గర్భం మృతత్తులేమై ఉండగా, దేవుడే మాకు ఒక నూతన జీవం ఇచ్చి నూతన శక్తితో నింపి అద్భుత రీతిలో ఆశ్చర్యకారీతిలో ఈ కుమారుడిచ్చిన దేవుడు, ఒకవేళ ఈ కుమారుడు దేవుడు కోరుకున్నాడు గనక, కావాలని కోరుకున్నాడు గనక ఈ కుమారుని ఒక వధించిన ఆ మృతతుల్యమైన మృతులలో నుండి నేను మృతతుల్యమై ఉండగా దేవుడు నన్ను బలపరిచి నూతన శక్తినిచ్చిన దేవుడు ఈ మృతులలో నుండి కూడా నా కుమారుడు లేపగలడు అనే విశ్వాసము స్థాయిలోకి ఎదిగాడు. దేవుని స్తోత్రం. మనం ఎప్పుడు విశ్వాసం ఎదగాలమో తెలుసా? దెబ్బలు తరుగుతున్నప్పుడే, శ్రమలు కలుగుతున్నప్పుడే, నీ అనేవా నీకు కావలసిన ప్రముఖులను మొదలుపెట్టినప్పుడే నువ్వు పరిపూర్ణంగా దేవునిపై ఆధారపడటం నేర్చుకుంటావు. దేవుని స్తోత్రం. అన్ని సక్రంగా ఉంటే ఇక్కడ నీ విశ్వాసంలో జీవించినట్టు అక్కడ ఆధారం లేదు. కొన్ని సందర్భాల్లో మన విశ్వాసంలో జీవించినట్లుగా దేవుడే అలాంటి పరిస్థితులను, సమస్యలను దేవుడే అనుమతిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, నీ సమస్యను తీయటానికి ఆయనకి పెద్ద సమస్య కాదు. నీ కష్టాల నుంచి బయట తీసుకురావడానికి పెద్ద సమస్య కాదు, ఆయనకి పెద్ద సమస్య కాదు. కాబట్టి దయచేసి ప్రియుల, మన ఐశ్వర్యం ఎక్కడుందట? ఆకాశపు వాక్యములను మీరు ఆలోచన చేయండి. లక్షలాది ప్రజలు ఐగుప్తు నుంచి దేవుడు తీసుకొచ్చాడు బయటికి, అవునా? బయటకు వచ్చారు. ఒరే బాబు, మీరు భోజనం మీరు సిద్ధపరచుకోనండి, మీ కర్రలు పట్టుకెళ్ళండి, మీ వంట పాత్రలు పెట్టకెళ్ళండి అని భారం పెట్టేవాడు కాదు నా యేసయ్య. ఉన్న భారంగా వారు సిద్ధపరచుకున్న కొంత ఆహారం పులుసుకోకుండా తీసుకుని వారు బయటకు వచ్చారు. ఇప్పుడు వారికి ఆహారం ఎట్లా? దేవుని బిడ్డ, దేవుడు ఏం చేయబోతున్నాడు ఆయనకి ముందే తెలుసు. దేవుని స్తోత్రం. ఒక సమస్యను అనుమతించాడంటే ఆ సమస్యకు పరిష్కారం లేకుండా ఆ సమస్యను దేవుడు అనుమతించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆకాశము ధాన్యాదులను దేవుడు ఓపెన్ చేశాడు. మన్నా అనే ఆహారాన్ని దేవదూతలు తినే ఆహారం. అది ఏ ఆహారము? దేవదూతలు తినే ఆహారం. దేవుని బిడ్డ, పాస్టర్ గారికి నిలబడి ఎంత ఈజీగా ఇంత ఎలా చెప్పేస్తున్నాడంటే, ఎన్ని రాత్రులు పగలు ఆయన ప్రభు దగ్గర కన్నీరు కాచి ఉపవాసం ఉండి ప్రార్థించగలిగితే పోసుకొచ్చినట్లుగా ఆ వాక్యం కలిసి నీ ముందు పెట్టగలుగుతున్నారు. అది ఈజీ కాదు. మన్నా కురిసినటువంటి మన్నా వారు తెప్పలు పట్టుకెళ్ళి కొంత ఏరుకొని వచ్చేసి తినేయటం, అలాంటి ఆహారం వారికి ఇవ్వాలా? అలాంటి ఆహారం ఇవ్వాలా? చదువుదాం ఒకసారి సంఖ్యాకాండంలో 11వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే 8వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తెరగట విసిరి లేక రోట దంచి పెనమ మీద కాల్చి రొట్టెలు చేసి, అంత ప్రాసెస్ అండి. ఏది మన్నా అంత ఈజీ అనుకుంటున్నారా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, వాక్యం చెప్పడం ఈజీ అనుకుంటున్నారా? సేవకుడు ఏదైతే మాట్లాడుతున్నాడో దాని వెనక ఆ క్రయం చెల్లిస్తే తప్ప దేవుని బిడ్డ ఆ ప్రసంగాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. ప్రసంగం చెడుకొస్తే ప్రసంగం గంటే ఉంటది, కానీ ప్రసంగికుడు వారం అంతా కూడా ప్రసంగికుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రసంగం చేయడం గొప్ప కాదు. దేవుని బిడ్డ, వాళ్ళెంత శ్రమించరు చూడండి ఆహారం కూర్చుకోవడానికి. మొదటి గంట జనులు తిరగచ్చు. కొంతమంది తిరుగుతున్నారు.
అక్కడ ప్రార్థన అయితే కొద్దిమంది వస్తున్నారు, ఇక్కడ ప్రార్థన అయితే కొద్దిమంది వస్తున్నారు, మాకెందుకు అన్నట్టుగా కొంతమంది రాకపోతున్నారు. కానీ మరి మన్నాను కూర్చుకోవడానికి మొదటిగా జనులు తిరిగారట. ఏం చేశారట? నువ్వు రాకపోతే ఈ వాక్యం వినలేవు కదా. ఒకవేళ ఇంటికాడ ఉండి నువ్వు ఫ్యూచర్లో దేనిలో చూస్తే అది వేరే. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు అంచెదినాలు ఉంటారని చెప్పాడు దేవుడు. దేవుని బిడ్డ ప్రభునందు నువ్వు వస్తే కదా ఆయన దగ్గరికి, నువ్వు వస్తే కదా నీ దగ్గరికి ఆయన వస్తాడు. అది క్రమం. యాకోబు రాసిన పత్రిక 4:8 మాటలు రాయబడి ఉంది. యాకోబు 4:8 భాగంలో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాడు. కొంతమంది పిలిపించుకుంటారు పాస్టర్ గారి ఇంటికి. వాళ్ళకు రోగం వస్తేనేమో పరిగెట్టుకు వెళ్తారు. ఎక్కడికి డాక్టర్ పరిగెడతారు, కావాల్సిన డాక్టర్ దగ్గరికి. సమస్యలు వస్తే, మానసిక సమస్యలు వస్తే, కష్టాలు వస్తే ఎవరు రావాలి ఇంటికి? పాస్టర్ గారు రావాలి. దయచేసి ప్రియ దేని బిడ్డ, జనులు తిరగచ్చు, దాన్ని కూర్చుకొని తిరగట విసిరి లేదా రోట దంచి. ఇక్కడ ఎవరైనా దంచి వాళ్ళు ఉన్నారా? దేవుని బిడ్డ ఇప్పుడు ఏమి లేకుండా దేవుడు ఎంతగా టెక్నాలజీ అంతా మార్చేస్తాడు. సుఖం, ఎంత సుఖంగా ఆరోగ్యపడిపోతున్నాడు మనుష్యుడు, అంత అధిక రోగాలకి గురైపోతున్నాడు. ఎంత ఎక్కువ రోగాలు గురవుతున్నాడో అంత త్వరగా పటాస్ కట్టేస్తున్నాడు, అంత త్వరగా వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. పూర్వీకులు ఎంత కష్టపడ్డారు. నా తల్లి కారం దంచేది, కూలికే లేదు. నా తల్లి నన్ను కనెక్ట్ పెంచడానికి ఎంత శ్రమ పడింది నేను. నా తల్లి రుణాన్ని ఎప్పటికీ నేను తీర్చుకోవాలి. అందుకే నా తల్లి విసిగించిన, బాధపడిన పిల్లల నేను 35 సంవత్సరాలుగా నా దగ్గరే ఉంచుకున్నాను. నేను ఏది తింటే అదే నా తల్లికి ఇచ్చాను. దేవుని బిడ్డ కాబట్టి ఎంత శ్రమ పడిందో నాకు తెలుసు. మన్నా కూర్చోవటం అనేది, దంచటం అనేది, విసరటం అనేది, రోట పెనం మీద కాల్చటం అనేది, ఇవన్నీ కూడా ఈజీ అని కాదు. శ్రమతో కూడింది. వాక్యులు వినటం కూడా శ్రమతో కూడింది, చెప్పటం అంతకంటే శ్రమతో కూడింది. తెలుస్తుంది. వినటం కూడా ఈజీ కాదండి. ఈజీ అనుకుంటున్నారా? వినటం ఈజీ అనుకుంటున్నారా? కానే కాదు. మార్కు సువార్త 4:33 దానియేలు 9:22 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? ఒక్కసారి జ్ఞాపకం చేయండి. వినుటకు శక్తి కలిగిన కొలది. వినటానికి ఏం కావాలి? చాలా మంది తమ శక్తిని ఏం చేస్తారో చెప్పమంటారా? రాసుకోవడం కాదు. తమ శక్తిని ఏం చేస్తారో సైలెన్స్ పెట్టండి సార్, సర్పమవుతుంది. శక్తిని ఏం చేస్తారో తెలుసా? వేరే వాటికి ఉపయోగించేస్తారు. ఎందుకు మాత ప్రభు ఎందుకు వచ్చి కూర్చునే మాటలు వెళ్ళలేకపోయింది చెప్పగలరా మీరు? చెప్పండి. అప్పటికే తన శక్తి వంటలో వినియోగించింది. అప్పటికే కొంత శక్తి భౌతిక సంబంధమైన శరీర సంబంధ ఆహారము సిద్ధపరచడంలో కొంత శక్తి ఆమె వినియోగించేసింది అక్కడ. అందుకని ఆమె మిగిలిన పని చేయటానికి శక్తి లేక ఇప్పుడు వచ్చి ప్రభుని కూర్చున్నా నిద్రపోతుంది, ఏయో కబుర్లు చెప్తుంది. ఎందుకు అంటే తనకి వినడానికి కావలసిన శక్తి వేరే పనికి ఆమె ఉపయోగించింది కనుక ఇప్పుడు దేవుని మాటలు వినటానికి, గ్రహించటానికి ఆమెకి శక్తి లేదు. నీవే కొంత అందుకని ఇంకా చాలా జాల పట్ల ఉంటుంది. వాక్యం చెప్తాడు, బలి నిద్రపోతాడు కొంతమంది వ్యక్తులు. కొత్త ఉంటే ఎక్కడ నిద్రపోయాడు మళ్ళీ ముఖాయింపు కొంతమందికి. ఎందుకంటే వాళ్ళు ఏదో పని చేశారు వాళ్ళ ఇంటికాడ. ఏం చేశారు? పని చేశారు ఆల్రెడీగా. వెళ్ళాలి కాబట్టి, మాస్టర్ అడుగుతారు కాబట్టి రావటం. ఇక నిద్రపోతామంటే నీకు అక్కడ ఆలోచన చేస్తావంటే అసలు ఒక్క మాట నీకు బుర్రకెక్కుతుందా? ఒక్క మాట నువ్వు గ్రహించకపోతే నీకు అసలు విశ్వాసం ఎదుగుతావా? అందుకే ఏదైనా సందేహం లేకుండా కొంతమంది ఎక్కడేసిన గొంగాలి అక్కడే ఉంటారు.
రక్షణ పొందామంటారు, కానీ 10 సంవత్సరాలు అక్కడే, 20 సంవత్సరాలు అక్కడే. వాడు సాక్ష్యం ఉండదు, ఇతరులకి ఒక మాట చెప్పడం ఉండదు, అసలు గ్రహింపు ఉండదు. కారణం ఏంటంటే వారు సమయాన్ని దుర్వినియోగం చేశారు. మానసిక శక్తిని వేరే పనికి వారు ఉపయోగించరు కనుక మరి అయితే తన శక్తి ఏంటి, తన బలం ఏంటి, తన విలువైన ధనం ఏంటి, అన్ని కూడా ప్రభుకి అంకితం చేసిందండి. దేవుని స్తోత్రం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మరియ గురించి అంత అద్భుతంగా రాసేది. చెక్కు చెదరలేదు విశ్వాసంలో. తెలుసా, తన సోదరుడు చనిపోతే, లాజరు చనిపోతే చెక్కు చెదరలేదు విశ్వాసంలో, నిలబడింది. దేవుని బిడ్డ, నీ విశ్వాసం రాబోయే దినాల్లో ఎలాంటి సమస్య వస్తుందో నాకు తెలియదు. నువ్వు నిలబడగలవా? నిలబడగలిగిన విశ్వాసం నీకుందా? ఆ సమస్యను ఎదిరించగలిగిన ప్రార్థన జీవితం నీకుందా? ఉపవాస జీవితం నీకుందా? ధైర్యంగా ఉందండి. లాజరు చనిపోయినట్లో నిక్షేపంగా ఉందండి, నిక్షేపంగా ఉంది. దాని తల్లడిల్లిపోయింది, పిచ్చి అయిపోయింది, పరుగు వెళ్ళిపోయింది. ఎక్కడ ఉన్నాడని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. పైగా అంటది, ప్రభు చెప్పలా, సోదరుని పిలువమని ప్రభు చెప్పలా, కల్పించుకుంది. కల్పించుకుని పరును వచ్చి ప్రభు పిలుస్తున్నాడు అని చెప్పి మరియకి చెప్తా ఉంది. అది కాదు, అది కల్పించుకుని చెప్పిన మాట అది. దేవుని బిడ్డ, ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది, ప్రభు దగ్గర మోకరించింది, కన్నీళ్లు కాల్చింది. నేను ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావుకోని ప్రభువా అంటే ఆమె ఏడ్చినప్పుడు యేసు కూడా ఏడవకుండా ఉండలేకపోయాడు. అందుకే బైబిల్ చెప్తుంది, వారి యావత్ బాధలో. దేవుని బిడ్డ, నీవెటువంటి మార్గం నుండి వెళ్తున్నావో నీకంటే ముందు నా యేసే వెళ్ళాడు. నీవెటువంటి శోధన అనుభవిస్తున్నావో అంతకంటే ముందు నా యేసే అనుభవించాడు. దేవుని బిడ్డ, నేను అలాగ అనుభవించడానికి ఇష్టపడలేదంటే నేను దాని ఉద్దేశం ఏంటి చెప్పమంటారా? నా యేసేకేంటి నేను గొప్పవాడుగా ఉండాలనుకుంటున్నాను. ఎవరిలా ఉద్దేశం ఉంటుందో ప్రభు చూడబడినట్లుగా వారు చూడబడ్డాడు. నేను ఎందుకు పడతాను? నన్ను ఎందుకు అంటారు? నీకంటే ముందు యేసే పడ్డాడుగా, నీకంటే యేసే ముందు ఏడ్చాడుగా, అవమానపడ్డారుగా. దేవుని బిడ్డలారా, ఎన్ని విధాలుగా ఆయన ఈ అవమానాలు కూడా వెళ్ళాడు. మానసికంగాను, శారీరకంగాను, ఆత్మీయంగాను 3 కోణాలలో కూడా శ్రమ పడ్డాడండి ఆయన. అందుకే శ్రమ పడే వారికి మాత్రమే సహాయము చేయగలవాడని రాయబడి బైబిల్లో. దేవుని స్తోత్రం. ఎవరికట? తాను శ్రమ పొంది, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక. ఒకసారి హెబ్రీ పత్రికలో ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుంటామా? మొదటిగా 5:8 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేయండి. విధేయతను నేర్చుకోలేను. ఇప్పుడు 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఒకసారి తాను శోధింపబడి 18 ఏమా 2:18 ఇది చదువుతారా అని గమనించాను. చదువు. తాను శోధింపబడి శ్రమ పొందేను కనుక శోధింపబడిన వారు. ఎవరికి శోధించబడుతున్నావా? ఖచ్చితంగా నీకు సహాయం. నువ్వు శోధించబడలేదా? నీకెందుకు సహాయం? చెప్పండి, నీకెందుకు సహాయం? నువ్వు శోధించబడినప్పుడు, నువ్వు శ్రమ పడినప్పుడు నీకెందుకంటే సహాయం? నువ్వు శోధించబడితే కదా ఆయనకి సహాయం చేయటానికి. దేవుని బిడ్డ, కాబట్టి ఎవరైతే శోధించబడుతున్నారో వారికి శోధించబడి ఆయన వారికి మళ్ళొకసారి తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక. రెండు విషయాలు ఇక్కడ, 2 విషయాలు, శోధన, శ్రమ.
శోధనలన్నీ కూడా శ్రమ రూపంలో వస్తాయన్న సంగతి మీకు తెలుసా? దేని బిడ్డలారా, ఈ రెండింటిని వేరు చేయలేము మనం. దేన్ని? శోధన, శ్రమ వేరు చేయలేము. రెండింటిని వేరు చేయలేము. శోధనలన్నీ కూడా, శ్రమలన్నీ కూడా శోధన రూపంలోనే వస్తాయి. అవ్వ పండు తినడానికి ఎంత శోధించబడి ఉంటుందో ఒక్కసారి జరిగింది కాదు. మనం అనుకుంటాము ఒకేసారి వెళ్ళిపోయింది పాము రూపంలో సర్పం అవ్వకు చెప్పేసి తినిపించేస్తుంది. మనం అనుకుంటాం అంత ఈజీ కాదు. ఎన్ని దినాలుగా ప్లాన్, ఎన్ని దినాలుగా గమనిస్తున్నాడు బయట నుండి దేవుని బిడ్డ. చాలా దినాలుగా ఒకేసారి జరిగింది కాదు. చాలా దినాలు శోధించబడింది అవ్వ. చివరికి ఆ శోధనలో ఆమె ఏం చేసిందంటే జయించలేకపోయింది. పండు తిన్నది. తద్వారా ఎటువంటి శ్రమ. పెద్ద కుమారుడు పుడితే ఏమన్నది? యెహోవా దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నది. పుట్టిన బిడ్డను బట్టి చాలా ఆనందించింది. కొద్ది దినాల్లోనే ఆనందం ఆవిరైపోయింది. తన చిన్న కుమారుడు ఆ యొక్క కయ్యను దేశదిమ్మరైనప్పుడు, హేబేలును చంపేసినప్పుడు కయ్యన్ ఒక్కసారి ఊహించండి, ఎద్దరు దక్కలేదు. కయ్యను దక్కలేదు. దీని ఏమంటారు? శ్రమ అని అంటారా? ఆ బిడ్డను కంటున్నప్పుడు ఆ యొక్క దేవుని బిడ్డ ఎంత వేదన పడింది. ప్రసవ వేదన. దేవుడు ఆ దినాన్ని హెచ్చించాడు. ఎలాంటి కఠినాత్మురాలైనా, ఎలాంటి అహంకారి అయినా, ఎలాంటి గర్విష్ఠురాలైనా ఖచ్చితంగా ప్రసన్న దినం సమయంలో అయినా ప్రతి స్త్రీ సృష్టికర్తగా దేవుని తలంచుకుండగా ఉండలేదండి. అందుకే చాలా మంది ఒక్కరిసారి పెట్టేసుకుంటున్నారు. ఆ ప్రస్తుతం ఎవరు పడతారో బాబని తిని ఒకరితో నాపేసుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డ ఇదంతా ఎందుకు వచ్చింది అంటే ఆమె ముందు శోధించబడింది. శోధన తర్వాత ఆమె శ్రమలోకి నెట్టబడింది. యేసయ్య కూడా మొదట శోధించబడి శ్రమ పడ్డాడు. ఇప్పుడు ఎవరైతే అలాంటి శోధన గుండా వెళ్తున్నారో, శోధించబడుతున్నారో, ఐఎమ్ రెడీ, నేను ఉన్నానంటున్నాను ప్రభు. తెలుస్తుంది నువ్వెటువంటి శోధన గుండా వెళ్తున్నావో అలాంటి సహాయం, ఆ శోధనలో జయించటానికి, నిలబడటానికి, ఎదిరించటానికి, బయటికి రావటానికి అట్టి సహాయం ఎవరి దగ్గర ఉంది? నా యేసయ్య దగ్గర. దేవుని స్తోత్రం. ప్రభు దగ్గర ఉంది. ఆయన ఇంకొక మాట చదవరు కదా, మాట ఒక్కసారి జ్ఞాపకం టచ్ చేసి మనం ముగించుకుందాం. 5:8 చదవరు కదా, కుమారుడయ్యుండి ఏం నేర్చుకున్నాడట అంటే ఎందుకే శ్రమలన్నీ దేనికోసం? మరి ఎంత అహంకారం అనుకుంటున్నారు, మరి ఎంత గర్విస్తుల్లో. నేను కాళ్ళకి రాస్తుంది నేను చిన్న ఖరీదు చాలు, చిన్న ఉద్యోగం ఉండే చాలు, చిన్న ఇల్లు కొనుక్కుంటే చాలు కదా. దేవుని బిడ్డ, ప్రమాణం బిడ్డ, ఇచ్చిన నేను మర్చిపోతారు. దేవుని బిడ్డ, ప్రమాణం. కాబట్టి ఇచ్చిన దేవుని నువ్వు మర్చిపోకుండా ఇవ్వగలిగితే అదే కాదు, అంతకంటే విలువైన వాటిని ఆయన ఇవ్వటానికి ఎప్పుడు సిద్ధుడు, సంస్థ. తాను ఆ శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు కనుక ఆయన ఒక్కరే చెప్తున్నారు, నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను, నా యొద్ద మీరు నేర్చుకోనండి. దేని స్తోత్రం. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, నేర్చుకోగలిగిన వారే నేర్పగలరు. దేని స్తోత్రం. నువ్వేం నేర్చుకుంటున్నావో సోదరుడా, దాన్ని నువ్వు నేర్పగా. నువ్వు నేర్చుకోకుండా ఇతరులు నేర్పడానికి ప్రయత్నం చేయొద్దు. చాలా మంది నేర్చుకోకుండానే నేర్పడానికి ప్రయత్నం చేస్తారు, ఫెయిల్ అయిపోతారు. దేవుని బిడ్డ, ఒక్క క్షణం ఆలోచన చేద్దాం. తల వంచండి,
కళ్ళు మూయండి. విస్తరించి మాట్లాడాలనుకోండి. ఈ రోజున జీవగల దేవుని సంఘం అనబడిన దాంట్లో ఉన్నావా? లేకుంటే ఆ సంఘం గొప్ప